సమయమునందు మనము ఈ స్థలములో సమావేశమై మన సహోదరుడు సొలొమోన్ రాజుకు మరి అలాగే ఆయన భార్యకు దేవుడు అనుగ్రహించిన కుమారుణ్ణి బట్టి దేవుని స్తుతించుటకును కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకును ఈ స్థలమందు చేరి వచ్చుట జరిగింది. అదే సమయమునందు మరి ప్రతి సంవత్సరము డిసెంబర్ నెలలో మనము ఏర్పాటు చేసుకొని వచ్చినటువంటి ఈ క్రిస్మస్ కూడిక కూడా ఇందులోనే ఏర్పాటు చేసుకునవలసి వచ్చింది. అంచేత రెండు అలాగున కలుపుకొని ప్రభువును స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోహాను సువార్త 16వ అధ్యాయము. దేవుని వాక్యంలో నుండి మనము యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనము చదువుకుందాం. స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నదు. ఆ మాటలన్నిటికంటే ఒక స్త్రీని గూర్చి వ్రాయబడిన మాట, ఆమె ప్రసవించినప్పుడు వేదన పడును, అయితే శిశువు పుట్టగానే సంతోషము చేత ఆమె ఆ వేదన మరచును. సంతోషమంట. శిశువు పుట్టగానే సంతోషం. ఇక్కడ నరుడొకడు అనే మాట వ్రాయబడింది కాబట్టి కుమారుడు జన్మించగానే సంతోషం. కుమారుడు జన్మించగానే సంతోషం. ఇప్పుడు ఏమిటంటే, కుమార్తెల కంటే కుమారుడు కలిగితేనే సంతోషం. కొన్ని సంవత్సరాల కిందట గర్భవతి అయిన తన భార్యను హాస్పిటల్కు తీసుకుని వెళుతూ ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసినాడు. అన్న, నా భార్య గర్భవతిగా ఉంది, ఆమెను హాస్పిటల్కు తీసుకొని పోతూ ఉన్నాము, కాబట్టి ప్రార్థన చెయ్యండి అని అన్నాడు. ఆ తర్వాత 2 రోజులైనా 3 రోజులైనా అతడు ఫోన్ చేయలేదు. అప్పుడు నాకు ఏమి జరిగిందో అనేటువంటి ఆతృత చేత, ఏమైంది ఇతడు ఇంకా ఫోన్ చేయలేదే అనేటువంటి ఆలోచనతో నేనే ఫోన్ చేసినాను. ఏమైందన్నా, మొన్న హాస్పిటల్కి తీసుకొని పోతున్నావు అని అన్నావు కదా, మరి ఏమైంది సంగతి అని అంటే, మళ్ళా ఆడపిల్ల పుట్టిందన్నా అని అన్నాడు. మళ్ళా ఆడపిల్లే పుట్టింది, అందుకని సంతోషం లేదేమో కాబట్టి ఫోన్ చేయలే. అదే కొడుకు కనుక పుట్టింటే కృతజ్ఞత కొడుకు పెట్టేటోడేమో. కానీ మళ్ళా ఆడపిల్ల పుట్టిందంటే అప్పుడు ఇంతకు ముందు కూడా
ఆడపిల్లే అని అర్థమయ్యి, ఎంతమంది నీకు ఆడపిల్లలు అంటే 2 అని అన్నాడు. అప్పుడు నేనుండి, నాకు 3 ఉన్నారు చూడు, నన్ను చూసి నువ్వు కొంచెం సంతోషపడచ్చు, నన్ను చూసి నువ్వు కొంచెం తృప్తి పడవచ్చు, ఎందుకంటే నాకు 2 లేవు, ఆయనకు 3 ఉన్నారు అని అన్నా. అంటే మన దేశంలో, విశేషించి మన దేశంలో మన మనస్సులో నాటుకొని పోయింది ఏమిటి అని అంటే, మగపిల్లవాడైతే మనల్ని చూసుకుంటాడు అని, మగపిల్లవాడైతే వంశం నిలబడుతుంది అని, అట్లా రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. హన్నా మాత్రం, ప్రభువా నాకు ఒక వంశాన్ని నిలుపుకునేటో నిమ్మని అడగలే, వంశం నిలుపుకునేటో నిమ్మని అడగలే. ప్రభువా నాకు కుమారుని ఇస్తే మరలా తిరిగి నీకే ఇస్తా అని తీర్మానం చేసుకునింది. గనుక కుమారుడు జన్మించినందుకు ఆమె సంతోషము చేత తన వేదనను మరచును అని ఉంది. కుమారుడు జన్మించినందుకు ఆమె సంతోషం చేత తన వేదనను మరచిపోతుందంట. అంటే కుమారునిలో అంత మహాత్మ్యం ఉందని అర్థమవుతుంది. కుమారుని విషయంలో అంత సంతోషం ఉందని అర్థమవుతుంది. గనుక దేవుని వాక్యం మనకేం చెప్తుంది అంటే, కుమారుడు జన్మించుట సంతోషము అనే మాట వ్రాయబడింది, అంతే కదా? కుమారుడు జన్మించుట సంతోషము అని. అలాగే మరి యోబు కూడా తన జన్మదినాన్ని ఆయన శపించుకున్నాడు. యోబు తన జన్మదినాన్ని శపించుకున్నాడు. ఏమని? 3వ అధ్యాయం 3వ వచనంలో ఆఖరి మాట, నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక అని అన్నాడు. అంటే మగపిల్లవాడు పుట్టాడు అని అనగానే ఏమిటి? సంతోషం. సంతోషం. మగపిల్లవాడు పుట్టాడు అనగానే సంతోషం. మన దేశంలో అయితే మొదట ఎవరు పుట్టాలంటారు? ఆడపిల్ల పుట్టాలంటారు. అంటే లక్ష్మి పుట్టింది అని. మళ్ళీ రెండోసారి పుడితే దరిద్రం పుట్టిందని. రెండోసారి కూడా ఆడపిల్ల అయితే దరిద్రం పుట్టిందని. గనుక మనము చూపిస్తాము తేడా. ఏమని? ఆడపిల్ల మగపిల్ల అని మనం తేడా చూపిస్తాం. వారిని స్త్రీగానో పురుషునిగానో భూమి మీదకి పంపించేది మాత్రం దేవుడే. ఆయన మనుష్యులమైన మనలో ఉన్నటువంటి ఒక సంగతిని గురించి దేవుడి వాక్యం చెప్తుంది. కాబట్టి యోబు కూడా ఇలాగనుకున్నాడు. ఏమని? మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక అన్నాడు. అంటే నా తండ్రికి నా తల్లికి సంతోష వార్తను కలిగించిన ఆ దినం, తన పుట్టిన దినాన్ని గురించి లేకపోవును గాక అన్నాడు. ఆ మాటకొస్తే అసలు నేను పుట్టకుండా ఉండినా బాగుండును అని. కనుక ఈ మాటల సారం ఏమిటి అని అనగా, కుమారుని గూర్చినటువంటి సంతోషము మనుషులకు అధికము అని అర్థమవుతుంది కదూ. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయమునందు కూడా ఇవే మాటలు ఇంచుమించుగా వ్రాయబడ్డాయి. 17వ వచనమునందు
అతడు పుట్టినందున నీకు సంతోషమును మహదానందం కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. ఇక్కడ ఒక మెట్టు ఎక్కువగా అతడు అతడు జన్మించినందున మొదట నీకు సంతోషం, నీకు ఆనందం, అలాగే సమాజానికి కూడా సంతోషము, ఆనందం అని దేవుని దూత జకర్యాతో చెప్పాడు. ఎట్లా చూసినా కానీ కుమారుడు అని అనగానే సంతోషము అనే మాటలు కనబడుతున్నాయి. వాస్తవమే అది. ఎందుకంటే రాజునకు కుమారుడు లేకపోతే ఇక అతని వారసుడు ఉండడు. రాజునకు కుమారుడు లేకపోతే అతని వారసుడు ఉండడు. అలాగని మరి దత్తత తీసుకొని పెంచుకున్న వారు కూడా ఉన్నారు. ప్రియులరా, కుమారుని గూర్చినటువంటి సంతోషం ఇంతగా మనకు కనబడుతూ ఉంది. తమ ఇంటిలో ఒక కుమారుడు జన్మిస్తే తల్లిదండ్రులకు ఇంత సంతోషం, ఆనందం కలుగుతూ ఉంది. కొన్నిసార్లు మమ్మలను పోషిస్తాడు అని అనుకున్నటువంటి కుమారులు పోషించకపోవచ్చు కూడా. ఆ మాటలు రూతు గ్రంథము 4వ అధ్యాయములో వ్రాయబడ్డాయి. ఏమని అనగా, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడుగనని నయోమితో చెప్పిరి. మనుమడు జన్మించిన తర్వాత నయోమితో ఇరుగు పొరుగు వారు చెప్పిన మాట ఏమిటంటే, ఇతడు నీ ప్రాణమును పోషించి ముసలితనమున నీకు సంరక్షకుడు, పోషకుడు అగునని చెప్పిరి. అంటే ఇతడు నిన్ను పోషిస్తాడు అని, వృద్ధాప్యంలో నిన్ను పోషిస్తాడు అని. కాబట్టి ఇది కూడా ఒక సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకు తల్లిదండ్రులకు సంతోషం అని అనగా, ఆడపిల్ల అయితే గనుక అత్తగారింటికి పోతుంది, మనల్ని పట్టించుకునే వారు ఉండరు, మనల్ని పోషించే వాళ్ళు ఉండరు, వృద్ధాప్యం మందు మనల్ని పట్టించుకునే వారు ఉండరు అనేటువంటి ఆలోచన ఉంటుంది. అట్లాగని కుమారులందరూ కూడా పోషిస్తారనే గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే సమాజంలో మనం ఉన్నాం కాబట్టి చాలామంది తల్లిదండ్రులు కుమారులు ఉన్నప్పటికీ కూడా లేనట్టుగా జీవించే వాళ్ళు సమాజంలో మనకు కనబడుతూనే ఉన్నారు. గనుక ప్రియులరా, ఇంకొంతమంది తల్లులకు కొంచెం బిర్రి ఎక్కువ. పోరా, నీకాడ ఎవడుంటాడు, నేను అనాథాశ్రమంలోనే ఉంటా కానీ నీకాడ ఉంటానా అని అంటారు కొంతమంది. అట్లా కూడా ఉన్నారు. కాబట్టి ఏదేమైతేనేమి కుమారుడు అన్నటువంటిది సంతోషకరమైనటువంటి వార్తయే. సమాజంలో కూడా మనం చూడగా ఏ పని చేసుకొని రావాలన్నా మరి పురుషులకు ప్రాధాన్యత ఉంది. అయితే ఇన్ని మాటలన్నీ కూడా మనం ఎవరిని గూర్చి చెప్పుకున్నాం అని అనగా, ఈ మాటలన్నీ కూడా ఒక నరుడు భూమి మీద పుట్టినందు వలన కలిగిన సంతోషము, మేలును గూర్చి మనము ఈ మాటలన్నీ చెప్పుకున్నాం. మళ్ళీ ఆ సంగతులను గుర్తు చేసుకుంటే, కుమారుడు కలిగితే సంతోషం, ఇంటిల్లిపాదికి క్షేమము, ఆనందము, ఇవన్నీ కూడా కలిగే మాట వాస్తవము. ఆ సంతోషాన్ని మనం బంధువులతో కలిసి పంచుకోవటం అనేటువంటిది కూడా వాస్తవము. ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి విషయం. అయితే
అతడు పుట్టినందున మనం సంతోషించేటువంటి సంతోషము భవిష్యత్తులో ఒకవేళ దుఃఖముగా మారవచ్చు. చెప్పలేం, మనం ఎరగం. అతడు పుట్టినందువలన ప్రస్తుతం మనం సంతోషించేటువంటి సంతోషము భవిష్యత్తులో అసలు వీడు పుట్టకపోయినా బాగుండును అని అనిపించేటట్లుగా వాళ్ళు ప్రవర్తించనువచ్చు. చెప్పలేము, ఎందుకంటే సమాజంలో ఇవన్నీ జరుగుతున్న విషయాలే కాబట్టి. అయితే మనం గ్రహించవలసినటువంటి సర్వసత్యం ఏమిటి అని అనగా, ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి కుమారులు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించవచ్చు, కలిగించలేకపోవచ్చు. భూమి మీద ఉన్నటువంటి కుమారులు సంతోషాన్ని కలిగించిన వారి ఇంటికి మాత్రమే పరిమితం, అందరికీ కాదు, అందరికీ కాదు. ఇప్పుడు మనుషుల యొక్క మనస్తత్వం ఏంటంటే మనం బాగుంటే చాలు అని, అంతే. ఎవరెట్లా పోయినా పర్వాలేదు, మనం బాగుంటే చాలు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు, అది వాస్తవం. అట్లుండగా బైబిల్ గ్రంథమనందు ఒక కుమారుని గూర్చిన సంగతి దేవుని వాక్యము చెప్తుంది. యెషయా గ్రంథము మరి 9వ అధ్యాయము 6వ వచనమందు వ్రాయబడినటువంటి మాట. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనమందు ఏమనగా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు, మనకు అనింది, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని. ఆ మాటలు వింటున్నారు కదూ. ఎవరైనా చెప్తే, తండ్రి చెప్తే గనక నాకు కుమారుడు పుట్టినాడని, ఒకవేళ పెద్దలు చెప్తే గనక మాకు మనుమడు పుట్టినాడు, నాకు కుమారుడు పుట్టినాడు, మాకు మనుమడు పుట్టినాడు. మనకు అనేటువంటి పదం ఉపయోగించబడదు. ఆ కుమారుడు ఆ ఇంటికే పరిమితమైనటువంటి వాడు, ఆ మనుమడు ఆ ఇంటికి మాత్రమే క్షేమాన్ని కలిగించేవాడు. ఇక్కడ మనకు అనగా సార్వత్రిక కుమారుడు. ఈయన ప్రపంచానికంతటికి కూడా క్షేమాన్ని కలిగించేటువంటి కుమారుడు. మనకు అని చెప్పబడడానికి కారణం ఏమిటంటే, ఆయన మరియ కుమారుడు కాదు, యోసేపు కుమారుడు కాడు. అందుకే ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువర్తమానమని ఉంది. ఆయన అందరి కొరకు జన్మించినటువంటి దైవ కుమారుడు అని చెప్పాలి. ప్రజలందరి కొరకు జన్మించినటువంటి దైవ కుమారుడు అని చెప్పాలి. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట సారం ఏమిటి అనగా, మనకు కుమారుడు పుట్టెను, మనకు కుమారుడు పుట్టెను. ఎంత మంచి మాట. ఇక్కడ అందరికీ అనేటువంటి భావం కలుగుతుంది. మా కాదు, మనకు అని, మనకు అని అనగా, మనము అంటే నువ్వు అని చెప్పడానికి వీలు లేదు. మనకు కుమారుడు పుట్టెను. మనము అనేటువంటి మాట కలుపుకునే మాట, పక్కకు తోసేసే మాట కాదు, కలుపుకునే మాట. మనకు కుమారుడు, ఎవరమైనా కానివ్వండి కాక, మనకు కుమారుడు పుట్టెను అని మనం సులువుగా చెప్పవచ్చు. మనకు కుమారుడు జన్మించెను. అందువలన ఈ కుమారుడు సార్వత్రిక కుమారుడు, ప్రపంచానికంతటికి కూడా సంబంధించినటువంటి కుమారుడు. మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని ఇక్కడ చెప్పబడినటువంటి ప్రవచనం ఉంది. అదే మాట మత్తయి సువార్త 1:21 కూడా, ఆమె ఒక కుమారుని కనును, ఆమె ఒక కుమారుని కను. ఆయన ఏం చేస్తాడు? ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని చెప్పబడింది. ఇక్కడ మాకు మేలు చేస్తాడు, నాకు మేలు చేస్తాడు అనేటువంటి మాట కాదు. ఎవరికి మేలు అంటే యావత్తు ప్రపంచానికి అంతటికి కూడా మేలు.
మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని. ఆ కుమారుని గూర్చి వ్రాయబడిన సంగతులు ఉన్నాయి. ఎవరిని గూర్చి మనం ఈ మాటలు చెప్పలేం. మన ఊరికి అంటాం ఏమని, మాకు ఒకవేళ రాజు కుటుంబంలో కుమారుడు జన్మిస్తే రాజు పుట్టినాడు అని అంటాం. ధనవంతుని కుటుంబంలో జన్మిస్తే ధనవంతుడు పుట్టాడు అని అంటాం. ఒకవేళ రాజు కుటుంబంలో జన్మించిన వాడు రాజు కావచ్చు, కాకపోవచ్చు. ధనవంతుని కుటుంబంలో జన్మించిన వాడు కావచ్చు, కాకపోవచ్చు ధనవంతుడు. కొన్నిసార్లు మనం అప్పుడప్పుడు మన పిల్లల మీద అతిశయంతోనో సంతోషంతోనో మావాడు డాక్టర్ అవుతాడు, మావాడు ఇంజనీర్ అవుతాడు అని ఇట్లా చెప్పుకోవచ్చు. కానీ కావచ్చు, కాకపోవచ్చు. ఇక్కడ మాత్రం ఆ కుమారుడు ఏం చేస్తాడో ఆ సంగతిని గురించి దేవుని దూత ఖచ్చితంగా చెప్పినాడు. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును అని. ఆ తర్వాత లూకా 2:10లో కూడా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడో అనేటువంటి విషయము దేవుని దూత స్పష్టంగా తెలియజేశాడు. అవునా? మరి సొలొమోను కొడుకు ఏమవుతాడో ఏం మనకేం తెలుసు, ఏమీ తెలియదు. సేవకుడైతాడో ఉద్యోగస్తుడైతాడో భవిష్యత్తులో ఏమవుతాడో మనకు తెలియదు. ఆయటలకల్లా మనం ఉంటామో ఉండమో అది కూడా తెలియదు. అది వాస్తవమే. మన పిల్లలు భవిష్యత్తులో ఏమవుతారో అనేటువంటిది మనకు తెలియని సంగతి. కానీ ఈయన భవిష్యత్తులో ఏం చేస్తాడు అనేటువంటిది సంపూర్ణంగా తెలిసిన సంగతి. ప్రజలను వారి పాపం నుంచి ఆయన విడిపిస్తాడు అని. కాబట్టి ఈ కుమారుని యొక్క విశిష్టత చాలా గొప్పదిగా మనకు కనబడుతూ ఉంది. ఈయన మన కొరకై జన్మించిన కుమారుడు. మనకు అనేటువంటి మాట కనబడుతూ ఉంది. మనకు అనేటువంటి మాట, మన కొరకు జన్మించినటువంటి వాడు ఈయన. మరి ఈ కుమారుని సంగతిని గూర్చి ఆ 9వ అధ్యాయంలోనే వ్రాయబడిన మాట ఏమని అనగా, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును అనే మాట వ్రాయబడింది. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును అని చెప్పబడింది. చాలా మంచి విషయం. మనకు శిశువు అనుగ్రహించబడేను, కుమారుడు అనుగ్రహించబడేను, శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడిన మాటలు రాయబడ్డాయి కదా. రాయబడిన తరువాత మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, ఆయన భుజముల మీద రాజ్య భారముండును. ఏం చేస్తాడో ఆయన రాజు. రాజ్య భారముండును అనగా ఆయన రాజు. తర్వాతి మాట, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అసలు ఇంత పొడవైనటువంటి పేరు ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఆ పేరులో మనకు కనిపించేది ఏమిటి అని అనగా, ఆయన చేసే కార్యములు, ఆయన లక్షణాలు కనబడుతున్నాయి. ఏమిటా ఆయన లక్షణం అనగా, ఆశ్చర్యకరుడు అని, ఆలోచనకర్త అని, బలవంతుడైన దేవుడు అని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్తయగు అధిపతి అని. ప్రపంచమునకు ఏమి అవసరమో, ఆయన ఏ పని చేయబోవచ్చు ఉన్నాడో ఆ సంగతులన్నీ కూడా ఆయనకు పెట్టబడే పేర్లో ఉన్నాయి. పేరు అని అనగానే దాని అర్థం ఏంటంటే, ఆ మనిషి యొక్క గుణము, లక్షణము అని అర్థం. ఒక 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 పేరు కలిగిన వాళ్ళు ఇద్దరున్నారు అనుకుందాం. ఒకే పేరు కలిగిన వాళ్ళు ఇద్దరున్నారు. వారిలో ఒకడు మంచోడు, ఒకడు చెడ్డోడు. ఒకరి పేరు చెప్పగానే ఆయన చాలా మంచోడని, ఇంకొకరి పేరు చెప్పగానే అతడు చాలా చెడ్డోడు, దుర్మార్గుడు అని సమాజంలో ఎవరైనా అంటే అనవచ్చు. ఎందుకంటే వారి యొక్క గుణమును బట్టి. ఇప్పుడు పేరుకా ఉండేది, లేకపోతే మనిషికా? మనిషికి. కానీ మనిషి ధరించిన పేరును బట్టి, అర్థమైంది కదూ, మనిషికున్న పేరును బట్టి
మంచోడా చెడ్డోడా అనేది తెలియపరచబడుతుంది. ఆ వ్యక్తి యొక్క పేరును, ఆ వ్యక్తి యొక్క లక్షణమును, గుణమును మనకు తెలియజేస్తుంది కాబట్టి ఆయన చాలా మంచోడు, లేకపోతే ఆయన చాలా చెడ్డోడు అని చెప్పగలుగుతున్నాం. ఇక్కడ ఈయన పేరులో మనకు కనిపించేది ఏమిటి అని అంటే, ఆ పేరునకు సంబంధించినటువంటి లక్షణాలు మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ ఆయన పేరు కాదు, ఇవన్నీ ఆయన లక్షణములు అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మత్తయి సువార్త 7:14లో కూడా ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని వ్రాయబడినప్పటికీ కూడా ఆ పేరు ఆయనకు పెట్టబడలేదు. కానీ ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు అని అర్థం. కాబట్టి ఆయన తోడుగా ఉన్నాడు. ప్రజలు ఆయనను ఎక్కడ చూసినా కానీ దేవుడు మనకు తోడు, ఈయన ఉంటే అనే భావం చేతనే, ఈయన ఉంటే దేవుడు మనతో కూడా ఉన్నాడని ఉద్దేశం చేతనే కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వెళ్ళినారు, పాపాత్ములు ఆయన దగ్గరికి వెళ్ళారు, శరీరమందు సమస్త రోగములు కలిగిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు, దయ్యములు కలిగిన వారు కూడా దయ్యములు పట్టిన వారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. అవునా? ఎందుకంటే ఆయన తోడు వలన, ఆయన వలన తమ యొక్క రుగ్మతలను, బలహీనతలను బాపుకొనవచ్చు, తీసేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం చేతనే. అలాగే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, అతని పేరు నీకోదేము, అతడు కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడో ఆ సంగతి మనం ఎరుగుదాం. ఏమన్నాడు అని అనగా, ఆ మనుషుడు ఇలాగున అంటున్నాడు. నీకోదేము అనేటువంటి యూదుల అధికారి, పరిసయ్యుడు ప్రభు దగ్గరకు వచ్చి ఇలాగన్నాడు. యోహాను సువార్త 3:2 బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ. కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవు, దేవుడు తోడుగా ఉన్నవాడవు అని అర్థం. దేవుడు తోడుగా ఉన్నవాడవు అని అన్నారు. అందుచేత ఇమ్మానుయేలు అని అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. ఆ సంగతిని మనం గుర్తుంచుకుందాం. పేరు గుణమును సూచించుతూ ఉంది. నిజమే, అతని పేరు అతనికి కరెక్టే అని అన్నారు. ఎక్కడ? నాబాలును గురించి మాట్లాడుతూ కరెక్టే, అతని పేరు అతని మొరటుతనమును సూచించుతూ ఉన్నది అని. గనుక యాకోబు అనే పేరు కూడా అతనికి సరిగా చెల్లినదే, సరియే అని. పేరు లక్షణమును, మనిషి గుణమును సూచిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు పేరు కూడా ఆయన ఏం చేయబోచున్నాడో ఆ కార్యమును సూచించింది. ఆయన ఏం చేయబోచున్నాడు అని అనగా, దేవుని దూత చెప్పిన మాట, ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని. కనుక ప్రియులారా, ఇందాక ఒక మాట ఇలాగున చెప్పుకున్నాం. ఒక శిశువు జన్మించినందువలన ఒక తల్లికి సంతోషం, కుమారుడు జన్మించినందువలన ఆ తల్లికి సంతోషం, కుమారుడు జన్మించినందున ఈ తండ్రికి సంతోషం, జకర్యాకు సంతోషం. కాగా క్రీస్తు యేసు జననమును గూర్చేటువంటి మిక్కిలి సంతోషకరమైన సంగతి ఏమిటి అని అనగా, దైవ గ్రంథం చెప్పేటువంటి మాట ఇది. అదేమిటంటే, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషం. మిగతా చోట్ల మనకు కనిపించేది ఏమిటంటే, సంతోషము అనేటువంటి మాట కనబడుతుంది. లూకాసు వార్త 1:1 నీకు సంతోషం, తర్వాత అనేకులకు సంతోషం. నీకు సంతోషం, అనేకులకు సంతోషం. యోహాను సువార్త 16:21 కూడా మనం చదివింది అదే. అదేమిటనగా, ఆమె సంతోషము చేత ఆ వేదనని జ్ఞాపకము చేసుకుంది. ఇవన్నీ సంతోషములు. కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టినందు వలన కలిగినటువంటిది ఏమిటంటే మహా సంతోషం, మహా సంతోషం, మహా సంతోషం. అది చాలా ఆనందించదగిన ఆశ్చర్యకరమైనటువంటి విషయం, మహా సంతోషం. ఎందుకు మహా సంతోషం అంటే, ఎవరికి మహా సంతోషం? ఎవరికి మహా దిగులుందో వాళ్ళకి ఆ దిగులంతా తొలగిపోతే మహా సంతోషం. అంతే కదా?
ఎవరికి మహా కష్టం ఉందో ఆ మహా కష్టం తొలగిపోతే మహా సంతోషం. కనుక మహా సంతోషం ఎందుకంటే మహా దిగులున్న కారణం చేతనే మహా సంతోషం. ఇంతకు మనిషికి పట్టిన మహా దిగులు ఏమిటి అని అనగా దేవుని వాక్యమే ఆ సంగతిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటను మనం ఎరుగుదుము. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యూదులతో మాట్లాడుతూ ఇలాగన్నాడు 34 వచనంలో, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు 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 అన్నాడు. కాబట్టి దాస్య జీవితాన్ని జీవించుచున్నటువంటి వారు దాని నుంచి ఎప్పుడు విడుదల పొందవలనని కోరుకుంటూ ఉంటారే, అలాగూ ప్రభువు దాస్యము నుండి విడిపించడానికి ఆయన వచ్చినాడు. పాపము నుంచి లేదా శాపము నుంచి విడిపించడానికని ఆయన వచ్చినాడు. ఆ పాపపు శిక్షను తొలగించడానికని ఆయన మన మధ్యకు వచ్చినాడు. గనుకనే మహా సంతోషము కలుగుతుంది అని ఆయన తాను చెప్పినట్లుగానే తనను తాను ఆ ప్రియరక్షకుడు సిలువకు అప్పగించుకున్నాడు. తన ప్రాణాన్ని ఆయన పెట్టాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారికి పాప క్షమాపణను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఆయన జన్మించినందువలన మహా సంతోషము. ఎందుకంటే భూమి మీద ఎవరే కానీ రక్షకుడు పుట్టలేదు, కానీ ఈయన మాత్రమే రక్షకుడై ఉన్నాడు. భూమి మీద ఎవరు రక్షకులు పుట్టలేదు, కానీ ఈయన మాత్రమే రక్షకుడై ఉన్నాడు. ఈ హేతువు చేత మహా సంతోషం కలుగుతుందని దేవుని గ్రంథము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ప్రియులారా. అందువలన మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మనం ఆయన ఘనపరచాలి, మనం ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయన పుట్టిన తర్వాత కేవలం ప్రకటనగానే మిగిలిపోలేదు, కానీ గొర్రెల కాపరులు వెళ్ళి చూసి వచ్చినారు, జ్ఞానులు వెళ్ళి ఆరాధించి వచ్చినారు, అందరూ ఆయన్ను చూసినారు, అందరూ ఆయన్ను ఆరాధించినారు. అయితే క్రిస్మస్లో కష్టం కూడా ఉందని తెలుసుకోవాలి. ఏంటా కష్టం అంటే, గొర్రెల కాపరులే కాదు కనిపించేది, తర్వాత జ్ఞానులే కాదు కనిపించేది, ఒకడు హేరోదు కూడా ఉన్నాడు. హేరోదు కూడా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి అని అనగా, పూజించువారు కొందరు కాగా, దర్శించువారు మరికొందరు కాగా, మరికొందరు హింసించువారు కూడా ఉన్నారు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఏదేమైనా ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. దేవునికి స్తోత్రం. దేవుడు మరి తన పిల్లలను కనికరించి వారి జీవితంలో చేసిన మహోపకారాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనములను చెల్లించుకొని ఉన్నాము. ప్రభు ఈ మాటలను మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తును మీ కుమారుని వలన మాకు కలిగిన ఆనందం, సంతోషం ఏమిటో దాన్ని గుర్తు చేసుకుంటూ సహాయం చేసినారు. ఈ సంతోషంలో అనేకులు పాలి భాగస్థులై వారు కూడా ఆనందించిన కృప చూపించమని, ఆ కుమారుని స్వీకరించే భాగ్యం వారికి దయచేయమని అడుగుచు నా రక్షకుడైన క్రీస్తు యేసు పేట వేడుకొనుచున్నాము తండ్రి. మంచిది.